అనమాట. ఆల్రెడీ ఆయిల్ కాగుంది కదండి, దాంట్లో ఓ టీ స్పూన్ నిండా జీలకర్ర, ఓ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని చక్కగా వేగనిచ్చి దాన్ని చల్లారనిస్తామండి. ఇప్పుడు ఇంకా పచ్చడి కలిపేసుకుంటామండి. ఉసిరికాయలు ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఒక కప్పు కారము, ముప్పావు కప్పు సాల్ట్ వేసుకున్నామండి. ఒక టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల నిండా ఆవపిండి, 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసుకుని మంచిగా కోట్ అయ్యేలాగా మనము ఈ విధంగా అనుకుంటాం అనమాట. అప్పుడు మొత్తము ముక్కలకి చక్కగా కోట్ అయిపోతాయి. ఈ లోపు మనకి ఆయిల్ కూడా చల్లారనివ్వడానికి పెట్టుకుంటామండి. ఆయిల్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే మనము దీంట్లో ఆయిల్ వేసుకుంటాం అనమాట. చల్లారిపోయింది ఆయిల్. ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాము. ఒక కాయ నిమ్మరసం వేసుకుంటాము. ఒక నిమ్మకాయ సరిపోతుందండి ఈ క్వాంటిటీకి. గింజలు పడకుండా జాగ్రత్తగా మనం వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని, మనం దేంట్లో అయితే స్టోర్ చేయాలనుకుంటున్నామో దాంట్లో తీసేసుకుని అప్పటికప్పుడే తినచ్చండి, లేదా 2 రోజుల తర్వాత మనము తింటే అబ్బా ఎంత బాగుంటుందో చెప్పలేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ట్రై చేసి చూడండి.